ఏమైంది రేవంత్ రెడ్డి మొత్తం సంతోషాలతో ఊగిసలాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రంటే ఆయనది సిడిపల్లె, ఆయన ఉండు పరిగిలే, అదేమో ఇల్లు, ఇది ఆకిలి. ఆకిట్లా మన్ను పోసిండు, ఇంట్లోకి రాకుండా చేస్తున్నాడు. ఏం చేయాలి మేము? ఆయన ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? నాకా 6 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటుంది. పట్టా 3 ఎకరాలు, గైరాని 3 ఎకరాలు. అది పోతున్నది, ఇది పోతున్నది. ఏం చేయాలి మేము? ఆయనకు నాకైతే ఏ పార్టీ తెలియదు ఇంతకు. ఆయన రంగంపల్లి దొర్రోళ్ళ చుట్టాలంట. మాకు రంగంపల్లి దొర్రోళ్ళు మాకు భూమి ఇచ్చిండ్రు, మా అయ్యలకు మా తాతలకు ముంతాతలు ఎన్నడో. అయితే మీ ఆసాంలో తాకపోయి నా కోట్లు ఆడుకొచ్చేయమన్నాడు. ఆ దొరోళ్ళు అంత వచ్చి మా ఇంటి చుట్టూ పానం దేనిక కూర్చున్నారు వాళ్ళు. అయ్యా మేము మీకు మా అయ్యలు మీకు వాళ్ళు భూమి ఇస్తే వసూలు చేసుకుంటాడా? అట్లా కాదు. ఇప్పుడు మీ ఆసాములు ఉండరంట కదా, మీ ఆసాము తన పోయి నా కోట్లు అడుకొచ్చి మాకు వెయ్యంట చెప్పిండంట. వాళ్ళు వచ్చి మమ్మల్ని గీమాలుతున్నారు. లేక వచ్చింది కదా మాకు అన్నం పెట్టేటోళ్ళు పెట్టిన వాళ్ళు మా తాతల నాన్న నుంచి అని మేము ఏం చేసినామంటే, మీ మాట తీసేయం దొరా, మీరు భూములు మా అయ్యలకు ఇచ్చిండ్రు, మా తాతలకు ఇచ్చిండ్రు, మేము బతుకుతున్నాం దాని మీద అని అల్లటి నాడు ఈ రామ్మోహన్ రెడ్డికి ఓటేసినాం, రేవంత్ రెడ్డికి ఓటేసినాం. మేకైతే ఆ పార్టీ తెలియదు ఇంతకు. నమ్మిచ్చి దెబ్బ కొట్టిండు. ఆ భూములని వాళ్ళే పాలించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన భూములే. రంగం ఇదే ఊర్లో తిరుగుతా, మళ్ళీ నెంబర్ 1 మెజార్టీతో గెలుస్తా అంటాడు. వేస్తారా? మెజార్టీతోటే గెలిపిస్తాం. ఇప్పుడు మెజార్టీతోటే గెలిపిస్తాము. మేము నల్ల రాళ్ళల్లో పుట్టిన కొడుకులం. నీవు బురదలు ఉన్నాడు, మేము నల్ల భూమిలో పుట్టిన వాళ్ళం. మేమైతే భూమి ఇవ్వం, ఏ దానికైనా సిద్ధం. కత్తులతోటి యుద్ధాలు చేద్దామంటే చేద్దాం, దానికి కూడా తయారు. ఏం భయపట్టేది ఏం లేదు. మేము ఇడుస్తున్న మాత్రం ఇడవము. ఏం బేకైనా వెనకటి రాజులకు నడిచిందంట చూడు, పాండవులకు కౌరవులకు యుద్ధాలు నడిచిందంట చూడు, ఆ పరిస్థితి అయినా పర్వాలేదు. మేమైతే ఇడవదలుచుకున్నాం. ప్రభుత్వంతో ఏమైనా చేయగలుగుతాం, పానాలు తీసుకోగలుగుతాం, పానాలు ఇవ్వగలుగుతాం. ఇంతకు తప్ప ఏమి లేదు మా దగ్గర. మమ్మల్ని ఎట్లయినా దావనిగా చూస్తున్నాడు. సస్తం ఒక నెల లేపుకుంటాం, సస్తం. ఇక అంతకు తప్ప ఏం లేదు. ఇక మరి ఇచ్చినా కూడా భూములు వదులుకోరు. వచ్చిన కానీ భూములు వదలము. ఎద మీద చేసుకొని చెప్తున్నాం. నల్లరాళ్ళల్లో పుట్టిన కొడుకులం, కాలాపురపల్లం. మన వాళ్ళకు ఉద్యోగాలు వద్దా? మాకు ఉద్యోగాలు వద్దు. అంటే ఈ ఊరు ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఈ ఊరు బాగుపడే అవసరం లేదా? మాకు మా తాతలతో మున్తాతలు సంపాదించితే మాకు చాలు. ఆయన ఉద్యోగాలు వద్దు, ఆయన రాజకీయం వద్దు, యాదొద్దు మాకైతే అనవసరము. మా మీద కన్ను పెట్టకు, వదులుకో. ఇక మమ్మల్ని ఇడిచిపెట్టు, అయిపోయింది. చూసినాం. రేవంత్ రెడ్డి ఏమనుకున్నామంటే మన రాజపోడు, మనకి హెల్ప్ చేస్తాడు కదా అనుకున్నాం. మాకు మంచిగా ఆయుధం పెట్టిండు, నున్నగా ఆయుధం పెట్టిండు. మేమైతే ఇడవదలుచుకోలేము, ఇడవం సార్. మా మీద కన్ను పెట్టకుండా ఇడిచిపెట్టిండు మమ్మల్ని. ఇక ఏమవుతుందో ఎట్లయినా తెగిడిచినాం. తెగిన వాళ్ళకి తెడ్డేలిగ్గమంట. దానికి తప్ప ఏం లేదు, ఇంకేముండదు మాకు. ఏడైనా ఆడవాళ్ళం మగవాళ్ళం యాడొచ్చి నువ్వు ఇలా పడతావో ఇలా వాడు చూసుకుంటాం. దానికి ఆడవాళ్ళ మగవాళ్ళం వస్తాం, పోలీస్ స్టేషన్కి అయినా వస్తాం, రోడ్కైనా పోతాం, ఏడికైనా తాగగలుగుతాం. మేమైతే ఇడవం.